పొగ మరియు మద్యం ఆరోగ్యానికి హానికరం. సుకేష్, ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారు? ప్లీజ్ కమ్. సార్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవును, ఈ మంత్ శాలరీ ఇచ్చేసావా లక్ష్మికి? ఇవ్వలేదు సార్. అవునా? 1వ తారీఖు వచ్చేసింది కదా, ఇచ్చేసండి పిలిచి. అవును, ఎంత ఇస్తున్నారు అమ్మాయికి? ఎవ్రీ మంత్ 6,000 ఇస్తున్నాం సార్. ఇప్పుడు కవర్లో 3,000 ఎక్స్ట్రా పెట్టండి. సార్ ఎందుకు సార్? పెట్టండి, నేను చెప్తున్నాను కదా. సరే సార్. ఓకే సార్, పెట్టాను సార్. ఓకే. అమ్మా లక్ష్మి, నమస్కారం సార్. ఏంటి సార్ పిలిచారా? అవునమ్మా, ఈ మంత్ శాలరీ తీసుకోవడానికి పిలిచాను. మిస్టర్ సుకేష్ ప్లీజ్. ఓకే సార్. అమ్మా ఇదిగోండి మీ శాలరీ. థ్యాంక్ యూ సార్. 1వ తారీఖు రాగానే జీతం ఇచ్చేది మీరే సార్. దాంట్లో థ్యాంక్స్ ఏంటమ్మా, మా శాలరీలు వస్తున్నాయి, ఈ శాలరీ మీకు ఇచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అమ్మా ఒకసారి శాలరీ చెక్ చేసుకోండి. ఊరుకోండి సార్, ఎప్పుడైనా శాలరీ చెక్ చేసుకున్నానేటి. సరే అమ్మా, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఏండి, చెప్పవే. ఈ నెల జీతం వచ్చేసిందండి. అవునా? ఈ నెల చాలా అప్పులు ఉన్నాయా? ఎప్పుడు లేవేంటి అప్పులు? ఏదిటి? డబ్బులు లెక్క పెట్టావేమో అసలు నువ్వు? ఏటి డబ్బులేం తక్కువ వచ్చాయేటి? తక్కువ కదే, 3,000 ఎక్కువ వచ్చినాయా బాబు? అయ్యో అవునా? సార్ వాళ్ళకి ఇచ్చేద్దామండి. హే, అసలుకే టైట్ ఉందా? వాళ్ళకేం తెలుసా, మనం ఉంచేసుకుందాంలేమే. అది కరెక్ట్ కాదండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం, మనకెందుకు? అది కాదే బాబు, వాళ్ళకేం తెలుస్తుంది? అది కాదండి, మన కష్టం కానప్పుడు మనకొద్దు. నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, ఇచ్చేయండి. వచ్చేయ్. సారు సారు ఏంటి లక్ష్మి మళ్ళీ వచ్చావు? ఏమైనా పని ఉందా? సారు, మీరు ఇచ్చిన శాలరీలో 3,000 ఎక్కువ వచ్చినాయి సారు. 3,000 ఎక్కువ ఇచ్చామా? ఏం సుకేష్? సార్ లేదు సార్, నేనేమి ఇవ్వలేదు సార్. లేదు సారు, ఇచ్చారండి. లక్ష్మి, మేము కావాలని చేసాం నీ నిజాయితీని టెస్ట్ చేయడానికి. ఎస్. అదేంటి సారు, నన్ను టెస్ట్ చేయటం ఏంటి? నాకేటి అర్థం అవట్లా. లక్ష్మి, నేను కావాలనే సుకేష్ చెప్పి 3,000 ఎక్కువ పెట్టించాను. ఒకవేళ నువ్వు 3,000 తీసుకున్నట్లయితే ఆ 3,000తో పాటు నీ ఉద్యోగం కూడా ఊడిపోయేది. ఆ 3,000 తిరిగి తెచ్చావు కాబట్టి వచ్చే నెల నుండి నీకు 3,000 శాలరీ పెంచుతున్నాను. సారు, మీరు ఇచ్చే శాలరీతో మా కుటుంబం గడుతుందండి. అన్యాయంగా వచ్చే డబ్బులు మాకు వద్దండి. ఆ కేళ తీసుకున్న పైవాడు చూస్తూనే ఉంటాడు సారు. సారు, మీ డబ్బులు తీసేసుకోండి. వద్దమ్మా, నీ నిజాయితీకి మెచ్చి వచ్చే నెల నుండి 3,000 శాలరీ పెంచుతున్నా. అలాగే 3,000 కూడా ఈ నెల నుంచి నీదే. థ్యాంక్ యూ సారు. మంచిదమ్మా, వెళ్ళరా. యాండి, ఏంటా ఈ డబ్బులు కూడా పట్టిపోతావా? కాదండి బాబు, మా సారు మన నిజాయితీని మెచ్చి వచ్చే నెల నుండి 3,000 శాలరీ పెంచారండి. ఈ డబ్బులు కూడా మనల్ని ఉంచుకోమన్నారండి. అవునా బంగారం? నువ్వు వెయిట్ చేసినా మనసే చేస్తావు బంగారం. సిప్పండి. మన అంతరాత్మ మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుంది.